నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BHL, హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫైమోసిస్. ఫైమోసిస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అది ఎలా గుర్తించాలి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన సర్జరీ అవసరం ఉంటే చేయించుకోవాల్సిన సర్జరీ ఏంటి, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఫైమోసిస్ అంటే మన అంగం ముందు ఉన్న చర్మంని వెనకాలకి లాగలేకపోవడం. సో దానివల్ల ఏమవుతుంది, ఇది మామూలుగా కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ పోసిన ప్రతిసారి ఒక బెలూన్ లా ఉబ్బడం అనేది చూస్తూ ఉంటాం పిల్లల్లో. ఇది ఇన్ఫాంటైల్ ఫైబోసిస్ అంటాము. దానికి ఇమీడియట్ గా మనం చూసుకొని సర్జరీ చేయించాల్సి వస్తుంది. దీనికి కంపల్సరీ సర్జరీ చేయించాలి. అడల్ట్ ఫైమోసిస్ అంటాం, అంటే పెద్దవాళ్ళల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. అంటే అంగం ముందు ఉన్న చర్మంని వెనకాలకి లాగలేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, అది ఎందుకు వస్తుందంటే చాలా వరకు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అన్హైజీనిక్ గా అక్కడ ప్రాపర్ గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల స్పెగ్మా అనే మెటీరియల్ దాని చుట్టూ ఏర్పడి అక్కడ అతుకులాగా ఏర్పడుతుంది. దానివల్ల స్కిన్ వెనకాలకి అనడానికి ట్రై చేసినప్పుడు నొప్పి వస్తుంది. ఇంకొంతమందిలో అది ఇంకా చిన్నగా అయిపోయి, హోల్ అనేది చిన్నగా అయిపోయి యూరిన్ పోసినప్పుడల్లా ఒక బెలూన్ లా ఉబ్బడం అనేది జరుగుతుంది. దాంట్లో నుంచి యూరిన్ అనేది ఒక చిన్న సన్న దారలాగా పడడము, యూరిన్ పోసినప్పుడు ఇబ్బంది అవ్వడము, నొప్పి అవ్వడము, అండ్ ఇంకా పెద్దవాళ్ళల్లో కొంతమందిలో సెక్స్ చేసుకునేటప్పుడు చాలా నొప్పిగా ఉండడము, ఎరెక్షన్ ఎక్కువసేపు మెయింటైన్ చేయలేకపోవడము, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లంలో వస్తాయి. సో ఈ ప్రాబ్లం చాలా కామన్ గా ఇన్ఫెక్షన్ వల్లనే బెలనైటిస్ అంటాము. స్కిన్ దగ్గర పెన్నిస్ టిప్ దగ్గర ఉండే గ్లాండ్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. దానివల్ల ఆ చుట్టుపక్కలంతా ఫైబ్రోసిస్ అంటే ఒక అతుకుల్లా ఏర్పడిపోయి స్కిన్ అనేది వెనకాలకి రావడానికి ఇబ్బందిగా అవుతుంది. ఎక్కువ ఫోర్స్ పెట్టి లాగడానికి ట్రై చేస్తే చాలా నొప్పిగా ఉండడము, ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు దీంట్లోంచి కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది పెన్నిస్ టిప్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల కూడా ఇలా అవుతుంది. సో చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం అనే సంగతి కూడా చాలా మందికి తెలియదండి. స్కిన్ అనేది వెనకాలకి కంప్లీట్ గా రావాలి. గ్లాండ్స్ పెన్నిస్ అంటే పెన్నిస్ మొదటి భాగంలో ఉండే చర్మం అనేది బ్యాక్ కి పుల్ చేసినప్పుడు కంప్లీట్ గా బ్యాక్ కి రావాలి. అలా రాలేకపోతే వాళ్ళకి ఫైమోసిస్ అనే జబ్బుతో బాధపడుతున్న సంగతి వాళ్ళు గుర్తించాలి. చాలా మంది ఈ ప్రాబ్లం తెలియకుండా కూడా మాకు పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళకు సెక్స్ లో సరిగ్గా పాల్గొనలేక వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి వేరే ఏదో కారణం వల్ల పిల్లలు పుట్టట్లేదు అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మందిలో ఈ ఇబ్బంది ఉంటుంది. చాలా మంది కొంచెం డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి మొహమాట పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదండి. ఇది చాలా కామన్ గా వచ్చే జబ్బు. దీనికి మనము సింపుల్ గా స్టేప్లర్ సర్కంసిషన్ అని ఉంటుంది. అంటే స్టేప్లర్స్ వాడి దాంతో ఆ చర్మంని, ముందు భాగంలో ఉన్న చర్మంని తీసేస్తాము. దాని ద్వారా అంగం అనేది ఈజీగా ఫ్రీగా మూత్రం పోయడానికి కానీ సెక్స్ లో పాల్గొనడానికి కానీ చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది చాలా కామన్ గా జరిగే సర్జరీ. ఇది ఓన్లీ 1 to 2 hours లో హాస్పిటల్కి వచ్చి మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.